నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకనపల్లి గ్రామ పంచాయతీలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ లింగయ్య పదవి విరమణ చేస్తున్న సందర్భంలో ఆయన ఉద్యోగ జీవితం, ఆయన చిన్ననాటి విద్యార్థి దశ విద్యా విలువల గురించి వివరించారు. జిల్లా పరిషత్ హై స్కూల్ ఆకనపల్లిలో పనిచేసి ఈరోజే నేను పదవి విరమణ పొందబోతున్నా. నా యొక్క స్వగ్రామము ఇదే ఊరు. నేను అక్షరాభ్యాసం చేసినది ఇదే పాఠశాల. ఈ స్కూల్లోనే ఓనమాల దిద్దుకున్నా. ఇదే నా యొక్క జీవితంలో ప్రారంభం. ఈ పాఠశాల నుంచే తొలి అడుగులు వేయడం జరిగింది. ఇక్కడ అప్పుడు ప్రాథమిక పాఠశాల ఉండే, 1 నుంచి 5వ తరగతి వరకే ఇక్కడ చదువుకున్నా. తర్వాత 6 నుంచి 10వ తరగతి వరకు బెల్లంపల్లిలో, ఇంటర్మీడియట్ డిగ్రీ మంచిర్యాలలో, బిఎడ్ హైదరాబాద్లో, పీజీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి తీసుకోవడం జరిగింది. నేను 1984 సెప్టెంబర్ డిఎస్సి అటెండ్ చేసి ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. నాకు 85లో ఆర్డర్ ఇచ్చారు. నా యొక్క మొదటి నియామకం జిల్లా పరిషత్ హై స్కూల్ బజార్ ఏరియా బెల్లంపల్లిలో ప్రారంభించి బెల్లంపల్లి నుండి పౌనూరు నుండి మళ్ళీ బెల్లంపల్లి శాంతికని, అక్కడి నుండి చాకపల్లి నుండి మళ్ళీ ఆకనపల్లి నుంచి మైలారం నుంచి మళ్ళీ చివరిసారి ఆకనపల్లికి రావడం జరిగింది. ఈ ఆకనపల్లి నుంచే నా యొక్క రిటైర్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భాలు నాకు చాలాసార్లు జరిగింది. చాలామంది విద్యార్థులు నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఈరోజు చాలా ఉన్నత పదవులలో ఉన్నారు. అందులో ఎంతోమంది డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, టీచర్స్, పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇట్లా రకరకాల రంగాలలో ఉన్నారు. బ్యాంకింగ్లో ఉన్నారు. చాలామంది పిల్లలు నాకు కలిసినప్పుడు, సార్ ఆ రోజు మీరు పెట్టిన డిసిప్లిన్, క్రమశిక్షణ, మీ చెప్పిన మీ యొక్క కౌన్సిలింగ్ తోటి మేము బడికెచ్చి ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం సార్. ఆ రోజు మీరు మాకు ఈ విధంగా చేయకపోతే మేము ఈరోజు ఈ ప్లేస్లో ఉండేవాళ్ళం కాదేమో, ఈ లైఫ్ మీరిచ్చిందే అని చెప్పి ఆ విద్యార్థులు మాతో అన్నప్పుడు మాకు అంతకంటే ఆనందం ఇంకేముండదు. ఉపాధ్యాయులకు మిగిలేది చివరి వరకు అది ఇంకెవ్వరికీ కూడా అటువంటి అవకాశం ఉండదు. అది ఒక మాకు తప్ప. పక్కన 1 కోటి రూపాయలు పెట్టి దానికి ఎక్కువ ఆనందం చెందుతామా అంటే దానికి కాదు. మన వల్ల ఒక విద్యార్థి ఈ సారయ్యంగా నేను ఈరోజు ఈ హోదాలో ఉన్నా, ఈ లైఫ్ నాకుంది అని చెప్పిండు అంటే అంతకంటే మాకు ఇదే ఎక్కువ ఆనందాన్ని, సంతృప్తి ఇస్తుంది. విద్యార్థి దశలో ఉన్నప్పుడు అప్పుడు ఉపాధ్యాయుడు ఆయన స్వతంత్రంగా ఆయన పద్ధతుల ప్రకారంగా విద్యార్థులకు విద్యాబోధన చేయడం జరిగింది. కానీ మారుతున్న కాలక్రమేణా డిజిటల్ బోధన వచ్చింది, చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఉపాధ్యాయుడు పూర్తి స్వేచ్ఛగా చెప్పే పరిస్థితిలో కూడా లేడు. ఇది కొంచెం విచారించదగ్గదే. సరే, సైన్స్ అభివృద్ధి చెందొద్దని చెప్పడం లేదు, కానీ ఉపాధ్యాయుడికి పూర్తి స్వాతంత్రం మాత్రం లేదని నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకు చదువు చెప్పడం కంటే ఇతర పనులు బాగవుతున్నాయి. రిపోర్ట్స్ అని ఇవని వాళ్ళకు పూర్తి సమయం విద్యార్థులు కేటాయించే పరిస్థితిలో లేరు. వాళ్ళు స్కూల్కి వచ్చింది అంటే వాళ్ళ సమయం మొత్తం విద్యార్థులకు ఇచ్చినట్టు అయిందంటే విద్యార్థుల భాషలో ఉన్నప్పుడు నన్ను మొదట ప్రాథమిక పాఠశాల ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే ఈ ఊరిలోనే ఉండే మా ఇల్లు అవతల సారు టి నారాయణరావు గారని, ఆయనే మా ఇంటి నుంచి వస్తుంటే ఒక వాగు ఉండే అప్పుడు, అందులో బాగా వాటర్ ప్రవహించేది. నన్ను ఎత్తుకొని పాఠశాలకు తీసుకొచ్చేవారు. అతన్ని ఎప్పుడు మర్చిపోను. ఈ తర్వాత క్రమంలో హై స్కూల్ స్టడీకి వెళ్ళిన తర్వాత నంబర్ ఇంక్లైన్ స్కూల్లో చదువుకున్నా. అక్కడ హెడ్ మాస్టర్ వెంకటయ్య గారు, ఆయన యొక్క ప్రభావం నా మీద చాలా ఉంది. నేను ఈరోజు గణిత ఉపాధ్యాయుడు రాణించిన అంటే దానికి ముఖ్య కారకుడు వెంకటయ్య గారు. అది నేను ఎక్కడైనా చెప్పగలను. కైలాసం పేరు. అతను ఫ్రీడమ్ ఫైటరు. తర్వాత లోకల్గా
లీడరు. ఆయన ప్రజలకు చాలా సేవ చేసిండు. మా అమ్మ గృహిణి. నేటి పరిస్థితులలో విద్యార్థులు సోషల్ మీడియా ప్రభావం కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఆ రీల్స్ చూస్తూ వాళ్ళ యొక్క బిహేవియర్లో చాలా మార్పులు వచ్చినాయి. పిల్లలు ఆ సోషల్ మీడియాకు దూరంగా ఉండి, సెల్ ఫోన్కు దూరంగా ఉండి, పెద్దల పట్ల గౌరవభావంతో ఉపాధ్యాయులు చెప్పింది విని వాళ్ళ జీవితంలో పైకి రావాలి, అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుతున్నా. అంటే పిల్లలందరూ చెడిపోవడం అని చెప్పడం లేదు. ఎక్కువ మెజారిటీ పీపుల్ వాళ్ళు ఆ చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. ఇప్పుడు హై స్కూల్ లెవెల్లోనే పిల్లలు మద్యపానానికి, ధూమపానానికి, ఇలాంటి మత్తు పదార్థాలకు కూడా అలవాటైన సందర్భాలు మా దృష్టికి వచ్చినాయి. అంటే పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారు అంటే, ఇప్పుడు ఉపాధ్యాయులు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టామంటే